హాయ్ అండి. నిన్న నైట్ బిగ్ బాస్ ఎంతమందికి నచ్చిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అలానే చాలా బాధగా కూడా ఉంది. ఎందుకు బాధగా ఉంది, ఎందుకు సంతోషంగా ఉంది అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇంకపోతే నిన్న సండే మనకి ఎట్లయినా మనకి సండే అంటేనే ఫన్ డేగా అయితే నాగ్ సార్ వస్తారు, మనందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి ఫుల్ బాగా తిట్టుళ్ళు, వాళ్ళ తప్పుల్ని సరి చేసుకోవటం, వాళ్ళ తప్పుల్ని చెప్పటం ఇలా జరిగిద్ది. ఇంకా సండే అయితే మనకి ఫన్ డేగా అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది ప్రతి వారం కూడా. అలానే ఎలిమినేషన్ కూడా ఉండిద్ది. ఇంకా మన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే మన ఆదిత్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో నిన్న సాటర్డే ఎపిసోడ్లో అయితే మన ఆదిత్య గారిని పిలిచి యాజ్ యూజువల్గా మామూలుగానే ఆయన్ని హౌస్ మేట్స్ గురించి అడగటము, ఆయన ఒపీనియన్ తీసుకోవటము. అలానే ఆ రోజు ఆదిత్య గారి బర్త్డే కాబట్టి విశేష కూడా చెప్పేసి ఆదిత్య గారిని అయితే పంపించారు. ఇంకా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ అయితే ఇంకా ఎంట్రీ ఉందని ఆల్రెడీ సాటర్డేనే మనకైతే నాకు సార్ చెప్పడం జరిగింది. సో మనకి ఆల్రెడీ టైమింగ్ కూడా అప్పుడే ఇచ్చారు. ఇంకా నిన్నైతే ఫుల్ జోష్గా ఉన్నారు అందరూ, ఎవరెవరని. ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా మనకి ముందుగానే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరు వస్తారనేది పెట్టేశారండి. ఆది గారు కానీ చాలా మంది, వాళ్ళు వీళ్ళని కాదు, చాలామంది కూడా పెట్టడం కూడా జరిగింది. ఇంకపోతే మనకి అసలు నాగమణికంట అలానే నైనిక ఉన్నప్పుడు నాగమణికంట ఉన్న టెన్షన్, ఆయన ఫేస్లు మనందరికీ తెలిసిందేనండి. నాగమణికంట ఇంతగానం సేవ్ అవుతున్నాడంటే చాలా గ్రేటు. ఎందుకంటే తనకి వేరేది అంటే వేరే ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని ఇది చేయటం కానీ, హర్ట్ చేయటం అలా ఉండదు. కానీ తన దూరంలోనే తను ఉంటున్నాడు, తన బాధనే తను బయటికి వ్యక్తం చేస్తున్నాడు. సో ఫైనల్గా అయితే మణికంఠ సేవ్ అవగానే అమ్మయ్య అనేసి, ఎందుకంటే మణికంఠ కళ్ళల్లో భయం మామూలుగా తెలియట్లేదు, మనందరికి కూడా తెలిసిపోయిద్ది. ఇంకా మణికంఠ అయితే ఇంకా సేవ్ అయిపోయాడు, మన నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయితే మన నాగ్ సార్ దగ్గరికి వచ్చింది. సో అలానే, ఎందుకంటే నైనిక గురించి నా ఫస్ట్ వీడియోస్లో మీరు చూస్తే ఫస్ట్ టాస్క్ ఏదైతే థర్డ్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో నైనిక చాలా బాగా అయింది. అలానే ఫస్ట్ చీఫ్గా కూడా అయితే మన ఎవరైతే ఈయన ఉన్నారో నిఖిల్ ఉన్నారో ఈమె అయితే వచ్చారు. తర్వాత యాస్మిన్ని వీళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఆమె చెఫ్ అయింది. సో నైనిక చాలా బాగా ఇచ్చింది. కానీ ఉండే కొందిన కూడా ఆమె చాలా డల్ అయిపోయింది, ఆట కనిపించట్లేదు, ఎక్కడో ఉంటుంది. సో ఆల్రెడీ మన మణికంఠ ఎలిమినేషన్ రౌండ్లో అదే విషయం చెప్పాడు, మనకు కూడా అదే తెలిసింది. సో ఫైనల్గా అయితే ఇంకా ఎలిమినేట్ అయిపోయింది నైనిక, ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇక మొత్తానికైతే ఘట్టం వచ్చేసిందండి, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. చాలా సంతోషంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. బిగ్ బాస్ని ఫుల్గా తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి బిగ్ బాస్ ఈ బాధ కాదు, ఏంటి ఎంతమంది లేరు టాలెంటెడ్ పర్సన్స్, ఎందుకు మాకు మళ్ళీ మీరు ఇదే క్షోభ పెడుతున్నారు. మొన్నటి దాకా మన తెలుగోళ్ళని తీసుకోవట్లేదు. ఉన్న 12 మందిలో మొత్తం 7 కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఉన్నారు అనేసి బాధపడుతూ ఉంటే ఆ బాధని 10 రెట్టింపు చేసి మీరు తీసుకున్న వాళ్ళనే తీసుకుంటూ ఏంటి బిగ్ బాస్ కాదు. ఎదురు చూసే వాళ్ళకి అటు సీరియల్లో అవకాశాలు రాక, ఇలా ప్రోగ్రామ్స్లో అవకాశాలు రాక, ఓకే వస్తుంది, చాలామందికి టాలెంట్ ఉన్నారు, జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ వస్తున్నాయి. కానీ ఇంకా ఉన్నారు బిగ్ బాస్ మీలాంటి వాళ్ళు, ఇంకా ఎక్కడో కింద ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. వాళ్ళని తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు కదా, అట్లీస్ట్ ఒక్కరినైనా తీసుకోవచ్చు కదా కామన్ మ్యాన్ని.
ఇప్పుడు అదే బాధ ఉంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ దాంట్లో తీసుకున్నారు, ఆయనకు కూడా ఇన్స్టాలో ఎక్కువ ఉంది కాబట్టి తీసుకున్నారు. కానీ చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇన్స్టా అందరం ఇప్పుడు ఇన్స్టాని బాగా ఫాలో అవుతున్నాము, బాగా ట్రెండ్లో ఉంది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది టాలెంటెడ్గా ఉన్నారు. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను బిగ్ బాస్. మీరు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మళ్ళీ తీసుకున్న వాళ్ళనే తీసుకొని ఆల్రెడీ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారో లేదో, వాళ్ళ బిహేవియర్ ఆల్రెడీ వాళ్ళు ఎపిసోడ్స్లో ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ లాస్ట్ వరకు ఎవరు కూడా ఉండలేదు. మళ్ళీ మీరు వాళ్ళనే తీసుకొచ్చి మా తలకు రుద్దేసేస్తే ఏం చేయాలి బిగ్ బాస్? కాదు, ఇలాంటి రియాలిటీ షోలో 3 months ఉండే షోలో ఎప్పుడు 1 year వెయిట్ చేసి 1 yearకి ఒకసారి వచ్చే ప్రోగ్రామ్స్లో మీరు ఈ విధంగా చేస్తే ఏం చెప్పాలి బిగ్ బాస్? కాదు, రూల్స్ని పాటించే మీరే, రూల్స్ని అమలు చేసే మీరే, రూల్స్ని పెట్టే మీరే ఈ విధంగా చేస్తే ఇంక మరి మేము ఏమనాలి బిగ్ బాస్? నిన్ను అసలు అర్థం కావట్లేదు. కాదు, ఏమనాలి అసలు? మీరు ఎక్కడ ఆలోచించి మీరు మళ్ళీ వచ్చిన వాళ్ళనే తీసుకొని వచ్చారో అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్లోనైనా మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో దానికి 10 రెట్లయితే నేను బాధపడుతున్నాను. ఎందుకనేది ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పానండి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళనే తీసుకొని వాళ్ళకే డబుల్ ఆపర్చునిటీ ఇస్తుంటే ఆ ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేసేవాళ్ళు, టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లీస్ట్ మీరు ఒక్కరికి ఇద్దరికి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కొంచెమైనా వాళ్ళ టాలెంట్ని చూపించుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు. నాకైతే చాలా చాలా బాధగా ఉంది. సో సంతోషం ఉంది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళని మన బిగ్ బాస్లో తీసుకున్నందుకు. ఇప్పుడున్న 8 మంది కూడా మన అచ్చం తెలుగు వాళ్ళేను. చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకు బిగ్ బాస్కి చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మన తెలుగు వాళ్ళని ఇప్పటికైనా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పోతే ఏంటి బిగ్ బాస్ మాకు ఈ దురిస్థితి? కాదు, ఏంటి ఆ హరితేజని ఎప్పుడో సీజన్లో ఉన్న హరితేజకి ఏమి తక్కువైంది? ఆమె షోస్ చేసుకుంటుంది, ఆమెకి బోల్డ్ అంతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఆమె పైలో ఉంది, ఒక టాప్లో ఉంది. లేని వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వచ్చు కదా. ఆమె ఆల్రెడీ టాప్లో ఉంది. తేజ ఆల్రెడీ చెప్పాడు 8 రెస్టారెంట్లు ఓపెన్ చేశారని చెప్పారు. మరి ఎంతమంది అవకాశాల కోసము వెయిట్ చేస్తూ బిగ్ బాస్కి రావాలని ఆశపడుచు, బిగ్ బాస్కి ఒక్క ఆపర్చునిటీ వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. అలాంటి వారు ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా మీరు అందరినీ తీసుకొచ్చి ఉన్న వాళ్ళనే, ఆల్రెడీ మెహబూబ్ వచ్చాడు, ఆల్రెడీ హరితేజ వచ్చింది, ఆల్రెడీ ముక్కు అవినాష్కి ఏముంది బిగ్ బాస్? మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? అసలు మీ మైండ్ ఎక్కడ పనిచేస్తుందో అర్థం కాదు. ఇప్పుడు టాప్లో ఉన్న యాంకర్స్లో ఎవరు? ముక్కు అవినాష్ ఉన్నాడు, ఎందుకంటే ఆదివారం ప్రోగ్రామ్ చేస్తున్నాడు. జబర్దస్త్ కాకుండా ఇంకో షోస్ చేస్తున్నారు, మా టీవీ షోస్ మొత్తం తనుంటాడు. అలానే శ్రీముఖి, వీళ్ళిద్దరూ మనకి ఆదివారం పరివారంలో ఉంటాడు. ఏం తక్కువ ముక్కు అవినాష్కి? ఎందుకు మీరు తీసుకున్న వాళ్ళనే తీసుకొని కాదు, ఎందుకు వాళ్ళనే పైకి తీసుకొస్తున్నారు? ఇంకా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు అవకాశం ఇవ్వచ్చు కదా. ఇన్స్టా చూస్తే వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళదన్నీ మీకు తెలుస్తుంది. ఎందుకు ముక్కు అవినాష్కి ఏం తక్కువని మీరు తీసుకున్నారు అంటే వాళ్ళని నేను విమర్శించటం కదా. ఆల్రెడీ వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కదా, ఉన్న పొజిషన్ వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏం పొజిషన్ ఇవ్వాలని మీరు ఆలోచించి తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ తేజ చాలా టాప్లో ఉన్నాడు, హరితేజ ఉన్నాడు, అలానే ఇంకా మెహబూబ్ ఉన్నాడు, అలానే నైనికా పావనికి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. వీళ్ళందరినీ తీసుకొని మీరు ప్రజలకి ఏం చెప్పాలని? ఆల్రెడీ వాళ్ళందరి గేమ్స్ మేము చూసాము ఆల్రెడీ. ఎందుకంటే సీజన్ 1 నుంచి బిగ్ బాస్ అంటే అభిమానంతో, బిగ్ బాస్ మన తెలుగు రియాలిటీ షో, బిగ్ బాస్ మన షో, మన తెలుగు వాళ్ళ షో అని మేము ఖచ్చితంగా ఎపిసోడ్ని ఫాలో అవుతూ బిగ్ బాస్ అనగానే అయిపోగానే మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసిన మాకు మీరు ఎలాంటి నిరాశపరిస్తే నెక్స్ట్ టైం బిగ్ బాస్ చూడాలంటే పోయినోళ్ళే కదా,
మళ్ళీ వస్తారు. వాళ్ళు ఏ ఆట ఏం చూడాలి, ఆల్రెడీ చూసిన ఆటే. గంగవ్వ గంగవ్వ ఇప్పుడు ఎంత టాప్లో ఉంది గంగవ్వ. పెద్ద పెద్ద రానా హీరోలు అలానే పెద్ద పెద్ద మూవీ టీమ్స్తోనే ఆమె ఇంటర్వ్యూలు చేసుకొని ఆమె వంటలు వండుకుంటుంది. మరి ఆమెకి ఏముంది బిగ్ బాస్? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాదు, ఇల్లు లేక, తినటానికి లేక, టాలెంట్ ఉండి నిరూపించుకోవటానికి ప్లాట్ఫామ్ లేక ఎంతమంది ఉన్నారు. ఆల్రెడీ గంగవ్వ గొడవ చేసి నేను ఉండనంటే ఉండను, నాకు ఈ ఏసీ పడట్లేదు, ఇవేమి పడట్లేదు అనేసి ఆమెను పెట్టేసేసి మీరు బిగ్ బాస్ని ఏదో ఇది వచ్చేసిద్ది, రేటింగ్ వచ్చేసిద్ది అని అంటే బిగ్ బాస్కి ఎలా అయినా రేటింగ్ వచ్చిద్ది. ఇంకా మీరు అట్లీస్ట్ కామన్ మ్యాన్స్ని తీసుకొని టాలెంటెడ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా మీకు రేటింగ్ వచ్చిద్ది. ఈ అందరిని 8 మందిని వచ్చిన వాళ్ళనే తీసుకొని మీరు ఏం నిరూపించాలని బిగ్ బాస్? ఆల్రెడీ వాళ్ళ ఆట ఏంటో మేము చూసాను, వాళ్ళ బిహేవియర్ ఏంటో మేము చూసాము, అన్నీ చూసాము. ముక్కు అవినాష్ ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్ళిపోయాడు. గంగవ్వ అయితే అసలు నేను ఉండను, నాకు ఈ ఏసీ పడట్లేదు, నాకు ఈ వాతావరణం పడట్లేదు అనేసి ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది. హరితేజ బుర్ర కథ చెప్పింది, కొన్ని రోజులకే వెళ్ళిపోయింది. మెహబూబ్ కూడా అంతే ఉన్నారు. నైని పవన్ అయితే అసలు 1 వీకే ఉంది, నెక్స్ట్ వీకే ఎలిమినేషన్ అయిపోయింది. మీరు కావాలంటే ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఆమె వెళ్ళేటప్పుడు శివాజీ గారితో వాళ్ళ ఫాదర్ లాగా ఫీల్ అయ్యి ఆమె 1 వీకే ఉంది. అంటే ప్రేక్షకులు ఆమె ఓటు వేయలేదంటే ఆమె నచ్చలేదనే కదా ఓటు వేయింది. ఆమె ఏదైనా కానీ ఇక్కడ పర్సనల్ ఎవరికి ఉండదు. వాళ్ళ ఆట చూస్తారు, వాళ్ళ బిహేవియర్ చూస్తారు, వాళ్ళ పద్ధతి చూస్తారు, అన్ని చూసి ఆడియన్స్ అయితే ఓటు వేస్తారు. మరి అలాంటి నైని పావని 1 వీక్లోనే వెళ్ళిపోయింది. మెహబూబ్ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. ముక్కు అవినాష్ కూడా వెళ్ళిపోయాడు. అలానే మన తేజ మాత్రం ఉన్నాడు. ఎందుకంటే తేజ శోభ బాండింగ్ బాగుంది, వాళ్ళ రిలేషన్ బాగుంది, ఆ టాటూ ఏదైతే కామెడీ ఉందో అది బాగుందని ఓకే తేజ ఉన్నాడు చాలా రోజులు. మరి ఇలాంటి వాళ్ళందరికీ మీరు మళ్ళీ అవకాశం ఇచ్చి ఉన్న వాళ్ళనే పైకి తీసుకొస్తూ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్? ఒకసారి మీరు కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా. ఇలాంటివి ఈ షోలో చేసి నెక్స్ట్ టైం కూడా ఇలా ఉంటే చెత్త బిగ్ బాస్ అని ఎవరు చూడరు. అసలు బిగ్ బాస్ని తీసి పక్కకు దొబ్బేసేస్తారు. నేనైతే అదే చూస్తాను. చాలా హ్యాపీగా ఉంది మన తెలుగు వాళ్ళు వచ్చినందుకు. అలానే దానికి 100 రెట్లు కూడా బిగ్ బాస్ కోపం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తే, ఆపర్చునిటీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. దయచేసి బిగ్ బాస్ మీరు ఇప్పుడు ఇది చేసారు, నెక్స్ట్ టైం ఇలా దయచేసి చేయొద్దు. సో నా అభిప్రాయం అయితే ఇలా ఉందండి. సో మీ అభిప్రాయం ఎలా ఉంది? వీళ్ళందరూ తీసుకోవటం మీకు కరెక్ట్ అనిపించిందా? ఎందుకంటే నాదేంటంటే లేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఇన్స్టా చూడండి, ఫాలోవర్స్ చూడండి, టాలెంటెడ్ చూడండి, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అది నాది. అలానే ఇంకోటి మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో నా అభిప్రాయాన్ని మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్లో తెలిపి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.